ప్రజల కోసమే పాడుతూ, ప్రజల కోసమే ఆడుతూ, కళ అంటే కళ ప్రజల కోసం నినదిస్తూ ఇప్పటి వరకు కూడా ఆ సంస్థలో పనిచేసిన నాయకత్వానికి, కార్యకర్తలకు బయటి నుంచి ఎన్ని ప్రలోభాలు వచ్చినా కూడా వాటికి లొంగకుండా అరుణోదయ అంటే కేవలం ప్రజల కోసం పాడాలి, ప్రజా సమస్యల్ని పాటగా మార్చాలి, ప్రజా సమస్యల్ని ఆటగా మార్చాలి, ప్రజా జీవితాల్ని, సమాజంలో జరుగుతున్న అణిచివేతల్ని, అసమానతల్ని వాటి గురించి మాత్రమే పాట ఉండాలి. పాట అంటే రాజు కోసం కాదు, పాట అంటే ప్రజల కోసం అని ఉండాలి. అలాంటి పాట అరుణోదయ పాట అని చాటుతూ దాదాపు 50 సంవత్సరాలుగా ఏదైతే ఉస్మానియాలో మొదలైన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో కూడా వివిధ రాష్ట్రాలకు పాకి తన పాటని, ఆటని మొత్తం ప్రజల కోసం, సమాజం కోసం పాడుతుంది. అరుణోదయ అంటేనే ప్రజా పాట, అరుణోదయ అంటేనే ప్రజల ఆట. కాబట్టి ఎన్ని అవకాశాలు ఇస్తాము, మేము గవర్నమెంట్ లో మీకు ఉద్యోగాలు ఇస్తాము, ప్రభుత్వంలో మీకు కళాకారుల తరపున మిమ్మల్ని తగిన స్థాయిలో ఉంచుతామని ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా వాటి వేటికి లొంగకుండా ఇప్పటికీ కూడా కేవలం మేము ప్రజల కోసమే ఉంటాం, ప్రజల కోసమే పాడుతాం, మా జీవితం ప్రజల కోసమని చాటుతూ ఇప్పటికీ అరుణోదయ సంఘంలో పనిచేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఇవాళ దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న మతోన్వాదం, హిందుత్వ పేరుతోటి హిందువులని, ముస్లింలని వేరు చేస్తూ చాలా విస్తృతంగా తన ప్రాపగండాన్ని ప్రచారం చేస్తున్నారు. మొన్నటి వరకు కేవలం స్పీచ్ల ద్వారా, కేవలం తమ రాజకీయ ఉపన్యాసాల ద్వారా చేసిన ప్రచారం ఇవాళ సినిమా వరకు వచ్చింది. ఇవాళ ఏ సినిమా తీసినా కూడా కేవలం కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ చెప్పిందే ప్రచారం చేస్తూ, చరిత్రని వక్రీకరిస్తూ కళ ద్వారా వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ ప్రదర్శన తిప్పికొట్టాలంటే మనలాంటి ప్రజా కళాకారులే, మనలాంటి ప్రజా సాంస్కృతిక కళాకారులే వాటిని ఎదిరించాలి. ఎందుకంటే మాటలు ఎంత చెప్పినా కూడా ఒక అర్ధగంట మాట్లాడితే వినడానికి ఓపిక ఉండదు. కాబట్టి మాటకి మధ్య పాట ఉండాలి. ఆ పాట ప్రజల్ని ఉత్తేజపరిచేదిగా ఉండాలి, ప్రజల్ని చైతన్యపరిచేదిగా ఉండాలి. కాబట్టి అలాంటి పాటలు ఇంకా రావాలి, ఇంకా మనం రాయాలి, ప్రజల్ని చైతన్యపరచాలి. ఎందుకంటే దేశంలో పెరిగిపోతున్న హిందుత్వ మతోన్మాదాన్ని ఎదిరించాలంటే, దేశంలో జరుగుతున్న దోపిడీని, అణిచివేతని, ఈ అసమానతల్ని ఎదిరించాలంటే కేవలం పాట ద్వారానే మనం ప్రజల్లోకి వెళ్ళగలం. పాట ఎంత వేగంగా ప్రజల్లోకి వెళ్తుందో మనందరికీ తెలుసు. కాబట్టి అలాంటి పాట మన దగ్గర ఒక ఆయుధంగా ఉంది. ఆ ఆయుధాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి.